మైక్రోసాఫ్ట్ వీడియోల కోసం కొత్త టూల్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్ లాంటి ఫీచర్లతో ఇది రానుంది. ఇటీవల ఫైల్ చేసిన పేటెంట్లో ఈ విషయం స్పష్టమవుతుంది. పైగా దీనిలో కాపీరైట్ చేయబడిన మెటీరియల్తో వీడియోలను గుర్తించడానికి వినియోగదారులు షాజమ్ లాంటి ఉత్పత్తి కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. విండోస్ ప్రకటించిన నివేదికలో గుర్తించినట్లుగా యూట్యూబ్ కాపీరైట్ మ్యాచ్ టూల్గా పనిచేసే విధంగా మైక్రోసాఫ్ట్ దీనిని తీసుకొస్తుంది. కాపీరైట్ చేసిన వీడియో కంటెంట్ను అనాధికారికంగా వినియోగించే నేపథ్యంలో వాటిని ఆటోమేటిక్గా గుర్తించే విధంగా దీనిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మైక్రోసాఫ్ట్ కొత్త యాప్లో నుంచి వినియోగదారులు వీడియోను ఉపయోగించాలంటే తప్పనిసరిగా టార్గెట్ వీడియో, రిఫరెన్స్ వీడియోని సమర్పించాలి. అక్కడి నుంచి టూల్ 2 వీడియోలను పోల్చి టార్గెట్ వీడియో అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. రిఫరెన్స్ వీడియోలోని అన్ని షాట్లను కలిగి ఉందా లేదా, రిఫరెన్స్ వీడియోలో ఉన్న షాట్ల సమూహాలను కూడా కలిగి ఉందా, రెఫరెన్స్ వీడియో వల్లే ఒక క్రమంలో ఉన్న షాట్లను కలిగి ఉందా అని గుర్తిస్తుంది. యూట్యూబ్లో ఇప్పటికే ఉన్న ఈ వీడియోల డేటాబేస్ను రూపొందించడానికి యాప్ గూగుల్, బింజ్, ఇతర శోధన ఇంజన్లపై ఆధారపడుతుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఈ సాధనాన్ని ఎలా ఉపయోగించాలని అనుకుంటుందో ఇప్పటికైతే తెలియదు. అయితే ఇది స్వతంత్ర యాప్గా మార్చవచ్చని లేదా మరొక మైక్రోసాఫ్ట్ ఉత్పత్తిలో ఫీచర్ చేయవచ్చని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇది మైక్రోసాఫ్ట్ కోపైలట్కు ప్లీగిన్గా మారే అవకాశం ఉంది.